అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. వడదెబ్బలతో ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మండుతున్న ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి బగబగలతో జనం బెంబెలెత్తిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే గడిచిన 24 గంటల్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 44 డిగ్రీలుగా నమోదు కాగా కొమరంభీం జిల్లా వంకులంలో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు నిర్మల్ జిల్లా పెంబిలో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా మంచిర్యాల జిల్లాలో సైతం 43.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ దెబ్బకి జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా చూసుకున్నట్లయితే ముగ్గురు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని కూరన్నపేటలో రాజు శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లుగా అక్కడ స్థానికులు అయితే తెలిపారు. దీంతోపాటు నార్నూర్ మండలం భీంపూర్కు చెందిన ఒక వ్యక్తి సైతం కేశవ్ అనే వ్యక్తి సైతం వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. చాలామంది ఎండబారిన పడి వడదెబ్బకు గురై ఆసుపత్రుల్లో చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన 2 రోజులుగా చూసుకున్నట్లయితే విపరీతమైన ఎండతో పాటు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతోపాటు వడగాలులు సైతం వస్తున్న నేపథ్యంలో జనం అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అత్యవసర సమయాల్లో బయటకెళ్తున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెప్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో అయితే ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విపరీతమైన ఎండకు తోడు వడగాలులు సైతం వీస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ పనులకెళ్లే వాళ్ళు, అదేవిధంగా వివిధ అవసరాల నిమిత్తం దీంతోపాటు వ్యవసాయ కూలీలు సైతం వడదెబ్బకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసర సమయాల్లో లేదా పని నిమిత్తం బయటకెళ్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. కొద్దిసేపు ఎండలో ఉంటే చెమటలు కారిపోవడంతో పాటు బాడీ డిహైడ్రేషన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇటు ముగ్గురు వడదెబ్బ కారణంగా ప్రాణాలు కోల్పోవడం ఉమ్మడి జిల్లాలో ఒక భయాందోళన అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అయితే చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటే ఇక రానున్న రోజుల్లో సైతం ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని సంబంధిత శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడిచిన 2 రోజులుగా చూసుకున్నట్లయితే ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడనే నమోదవుతున్న నేపథ్యంలో జనం మాత్రం బయట అడుగు పెట్టేందుకు జంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి జిల్లాలో ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.